వాట్సాప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మీకోసం ముందుకు తెచ్చాను అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు జాబ్స్ చేయడానికి వెళ్ళిపోతారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాని వాళ్ళు వర్చువల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు లేదా డైరెక్ట్ వాకిన్స్ వెళ్తారు. మరి కొంతమంది ఈ అంతకు మించి బ్యాచ్లో 2 టైప్స్ ఉంటారనమాట. టైప్ 1 హయ్యర్ స్టడీస్ అండ్ జాబ్ పక్కన పెట్టేసి వాళ్ళ ప్యాషన్ మీద వర్క్ చేద్దాం అనుకుంటారు. ఇట్ మైట్ బి ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్ ఆర్ నాలా యూట్యూబ్ ఛానల్ పెట్టడం. మనం కూడా జాబ్ మానేసి యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మీరు సపోర్ట్ చేస్తే లాస్ట్ వరకు మీతోనే ఉంటా, లేదంటే మనం కూడా ఏదో బిజినెస్ చూసుకోవడం లేకపోతే మళ్ళీ ఏదో కొత్త జాబ్ వెతుక్కోవడం చెయ్యాలి. ఏందో అనుకున్నా మీ తాన చాలా ఉందిరో. సర్లే, టాపిక్ లోకి వచ్చేద్దాం. టైప్ 2 వీళ్ళకి అప్పుడే జాబ్ చేయాలని ఉండదు, ఇంకా హయ్యర్ స్టడీస్ తీసుకోవాలి, ఇంకా మంచి గ్రాడ్యుయేషన్ ఉంటే బెటర్ కదా అని అనుకుంటారు. దట్స్ గుడ్. బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంబీఏ ఆర్ ఎంఎస్సీ చేయాలనుకుంటారు. కొంతమంది మన స్టేట్లోనే జాయిన్ అవుతారు, కానీ కొంతమంది మన ఇండియాలోనే వేరే స్టేట్స్ ఉంటాయి కదా, వేరే స్టేట్స్లో ఏదైతే మంచి కాలేజ్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయిపోతారు. కానీ ఇంకొంతమంది ఉంటారు, ఆణిముత్యాలు, జాతిరత్నాలు ఉంటారు. వాళ్ళు ఎంఎస్సి కానీ ఎంబీఏ కానీ ఫారెన్ లో చేద్దాం అనుకుంటారు. ఫారెన్ లో మంచి కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఎంఎస్సి చేయడానికి ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయాలి, అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలి, అసలు దానికన్నా ముందు యుఎస్ఏకి వీసా ఎలా సంపాదించాలి, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ లో వీసా దొరకడం చాలా ఈజీ. యుఎస్ఏకి మాత్రం వీసా దొరకడం ఎందుకు అంత కష్టం? దానికి ఆన్సర్స్ అన్ని ఈ వీడియోలో మీకు తెలుస్తాయి అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్ డేవిడ్సన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు కొత్తగా పోడ్కాస్ట్ కూడా మొదలు పెట్టాను, మన సబ్స్క్రైబర్స్తో ఇంకా దగ్గర అవ్వడానికి, ఇంకా బాండింగ్ పెంచుకోవడానికి అనమాట. మీరు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు కాబట్టి, సో దీన్ని కూడా, ఈ వీడియోని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఆ బటన్ నొక్కండి. పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయండి. సో వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ద వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. సో ఈ రోజు వీడియోలో ఈ టాపిక్ని షేర్ చేసుకోవడానికి మనతో పాటు మా కజిన్ వస్తున్నాడు అనమాట. సో హియర్ ఇస్ మై కజిన్ యశ్వంత్ వారణాసి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళే ముందు అసలు నార్మల్ గా మనోడు ఇంట్రడక్షన్ చెప్తాడు. సో మన సబ్స్క్రైబర్స్ కి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. హాయ్ ఎవ్రీవన్ టు అజయ్ డేవిడ్సన్ ఛానల్. అండ్ వెయిట్ అండ్ మన సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలియదేమో, కానీ స్టార్టింగ్ నుండి నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మనోడు ఐడియా ఉండే ఉంటాడు. నేను నాసిక్ వ్లాగ్స్ అవన్నీ చేశాను కదా, సో అందులో మనోడు కనిపిస్తాడు. షిరిడి బ్లాగ్స్ లో వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ వ్లాగ్ తర్వాత నేను యూఎస్ వెళ్ళడం జరిగింది. ఆ బ్లాగ్ తర్వాత మనోడు యూఎస్ వెళ్ళాడు అనమాట. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. సో హాయ్ ఎవ్రీవన్, బిగ్ హాయ్ టు ఎవ్రీవన్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అందరికీ, అజయ్ సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ హాయ్. సో నా పేరు యశ్వంత్ వారణాసి, అజయ్ వారణాసి వాళ్ళ బ్రదర్ని. సో Ajay Davidson, but his original name is Ajay Varanasi. So this is the leak from the podcast. So ఫోన్ చేశాడు, కాల్ చేసి అన్న ఇలాగా యుఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అసలు ప్రాసెస్ ఏంటి, అసలు మీరు పడే స్ట్రగుల్స్, డిఫికల్టీస్ ఏంటి, అవన్నీ నా ఛానల్లో వ్యూవర్స్ కోసం ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది, నువ్వు చెప్పాలి అంటే, ఇవే ఉందిరా, ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100 వీడియోలు వస్తున్నాయి, చాలామంది ఉన్నారంటే, లేదు బట్ బయట వాళ్ళందరూ గెస్ట్ని పిలుస్తారు, బట్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ మై ఓన్ ఫ్యామిలీ, సో యూ కెన్ హ్యావ్ దట్ నేచర్, సో దట్ ఐ విల్ బీ కంప్లీట్లీ ఫ్రాంక్ ఎనఫ్ టు హిమ్. సో తనకు ఆ రియాలిటీ కావాలని చాలా ప్రయత్నించి నన్ను పిలవడం జరిగింది. సో దట్స్ ద రీజన్ అన్నమాట. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. చాలా మంది డిగ్రీ, బీటెక్ ఇవి కంప్లీట్ చేసుకొని ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా, వాళ్ళకి క్లియర్ స్టేట్మెంట్ మనోడు ఇస్తాడు అనమాట. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్, అసలు ఫారెన్ వెళ్ళడానికి అసలు ఏమేమి మనం ప్రాసెస్ చేయాలి, అవన్నీ క్లారిటీగా తెలుస్తాయి ఈ వీడియోలో. దానికన్నా ముందు అసలు హౌ యువర్ జర్నీ స్టార్టెడ్, లైక్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్? ఓకే, సో ఇది ఒక 2017 స్టోరీ అనమాట. 2017లో ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్. దెన్ ఆఫ్టర్ ఐ జస్ట్ జాయిన్డ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కొమ్మాది. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను.
దాని తర్వాత 2 years I was been into our family's business. మనోడు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత తను బిజినెస్ చూసుకున్నాడు, ఖాళీ ఏం లేదు. 2 years వాళ్ళ డాడీ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకున్నాడు. దాని తర్వాత యుఎస్ లో జాబ్ కోసం అని చెప్పేసి మనోడు ఆ ప్రాసెస్ ఎంత కష్టపడ్డాడు అనేది మీకు ఇప్పుడు చెప్తాడు. యా, సో 2 years మా ఫాదర్ బిజినెస్, 1.5 year బేసికలీ 18 months మా ఫ్యామిలీ బిజినెస్లో ఉన్నాం. సో అది ఫార్మా రీటైల్ ఫార్మా బిజినెస్ మాది. సో వాళ్ళది అందరిది ఒకటే. సో సేమ్ ఒకటే. సో అది టేక్ ఓవర్ చేసిన తర్వాత ఐ థాట్ ఆఫ్ లైక్ వీ నీడ్ టు గ్రో సమ్వాట్, అంటే మా బిజినెస్ని నేను గ్రోత్ చేయాలనుకున్నాను. సో నా జాబ్ కోసం అని నేను యూఎస్ వెళ్ళలేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరీర్ పాత్ టు ఇంక్రీజ్ మై డెవలప్ మై బిజినెస్ ఇంటూ అనదర్ లెవెల్. సో ఆ రీజన్ పట్టుకొని నేను సప్లై చైన్ మేనేజ్మెంట్ అని ఒక కోర్స్ చూశాను. సో దట్ కంప్లీట్లీ అలైన్ విత్ మై కెరీర్ పాత్ అండ్ వాట్ మై ఐడియల్ గోల్స్ ఆర్. సో దానివల్ల నేను మాస్టర్స్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో దాని తర్వాత నేను కంట్రీస్ సెలెక్షన్ స్టార్ట్ చేశాను. సో మీలో చాలా మందికి డౌట్ ఉందని నాకు తెలుసు. అసలు యుఎస్ఏ వీసాకి ఎందుకు పోయి అంత కష్టపడతారు, లైన్లో కడతారు, అదేంటి అనేది కూడా మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆస్ట్రేలియా వీసా, జర్మనీ ఇవన్నీ చాలా ఈజీగా దొరుకుతాయి, కానీ యుఎస్ఏకి ఎందుకు దొరకదు? యా, సో ద థింగ్ ఈజ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా కంట్రీస్కి ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తారు. యుఎస్ అని ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ ఆస్ట్రేలియా, కెనడా, యూకే, జర్మనీ, రష్యా, చైనా అండ్ సమ్ అదర్ కంట్రీస్ లైక్ టర్కీ, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా వెళ్తారు కొంతమంది. అండ్ యూరోప్, యా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరూ మెడికల్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో ద పీపుల్ హూ వాంట్ టు డూ ఎంబీబీఎస్ అండ్ ఆల్ వాళ్ళు యూస్ చేస్తారు. అండ్ ఇటువైపు వచ్చేసరికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ నార్మల్ ఇండియన్ స్టూడెంట్స్ అందరూ ఈజీగా వీసా ప్రొసెసర్ ఉంటుందని చెప్పి వెళ్తారు. సో యూఎస్ అనేది కొంచెం వీసా ప్రొసెసర్ అన్నిటి మీద కంపారిటివ్లీ టఫ్. టోటల్గా టఫ్ అని చెప్పను, కంపారిటివ్లీ టఫ్. అది ఎందుకు టఫ్ అంటే ఎకానమిక్ స్కేలింగ్, లైక్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ యూఎస్ డాలర్స్లో జరుగుతుంది. అండ్ యుఎస్ ఇంటర్వ్యూస్ కి యుఎస్ వీసాకి రావాలంటే, యుఎస్ వీసా మనకి రావాలంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంట. యా, అది నిజం, అది అందరికీ తెలిసిందే. సో అన్నిటికీ ఇంటర్వ్యూస్ ఉంటాయి, బట్ దీస్ థింగ్ ఆర్ స్పెసిఫిక్ ఇంటర్వ్యూ, లైక్ ఇట్స్ ప్రొసీజర్ ఇస్ వెరీ టఫ్. లైక్ యూ నీడ్ టు బి వెరీ హానెస్ట్, you need to be very true that you are coming back to India. Eye contact ane kaadu, everything, the profile is completely calculated from there, and chala detailed ga undali, and everything should be very true enough that you are coming back to India. So it doesn't mean that you should come back to India, but what we tell in the interview need not to be true, but we need to be more frank enough. సో మీరు ఏదైనా పని చేసేటప్పుడు జెన్యూన్ అంటే యుఎస్ఏ వీసా కాదు, ఏ కంట్రీ వీసా మీకు ఈజీగా దొరుకుతుంది. మీరు జెన్యూన్ గా ఆన్సర్స్ చేసి, మీరు చెప్పిన ఆన్సర్స్ జెన్యూన్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. యా, సో యుఎస్ వీసా వచ్చేసరికి ఇంటర్వ్యూ జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు, రిజెక్షన్స్ అవుతాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. ఒక్కొక్కరు వాళ్ళ ప్రొఫైల్ కారణం అనుకుంటారు, ఒక్కొక్కరు వేరే రీజన్స్ అనుకుంటారు, కానీ ఒరిజినల్ రీజన్స్ ఆర్ కంప్లీట్లీ డిపెండబుల్. లైక్ సమ్ టైమ్స్ నీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లం రావచ్చు, అండ్ యువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఈస్ నాట్ గుడ్. సమ్ టైమ్స్ హీ rejects your visa. Sometimes the college is not good which you are selecting, that would be a problem. And another thing, many factors, like you're not confident enough when you're speaking to the interviewer. He thinks that you're a complete modest person, can't speak to anyone. So it's like something dumb. Yeah, you should not be dumb, you should be confident, you need to be very brave, and you need to face the interview. Just be like normal, don't dilly-dally things, just do the things as they go in the line path. So be true and you can get it as you are. Yeah, మనోడు అంటే చెప్తున్నాడు, అంటే యుఎస్ఏ వీసా కొద్దిగా టిపికల్ గానే ఉంటది వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే. కాకపోతే మీరు అక్కడ యుఎస్ఏ కదా, ఇంటర్వ్యూ చేస్తున్న అతను యుఎస్ఏ కదా, భయం పడిపోకూడదు. మీరు ఏం చెప్పాలనుకుంటారు? నేను అమెరికాలో ఎందుకు ఎంచుకున్నానంటే అక్కడ కాలేజెస్ బాగుంటాయి, అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి. సో అవి మీరు జెన్యూన్ ఆన్సర్స్ కాన్ఫిడెంట్ గా చెప్తే ఎవరు ఒప్పుకోరు చెప్పండి. బేసిక్ గా థింగ్ ఏంటంటే మన స్టూడెంట్స్ కూడా ఈ మధ్యన బాగా ఎంట్రీ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో దానికి రీజన్స్ ఏంటంటే
బేసికల్గా మన బ్యాచిలర్స్ అయిన తర్వాత జాబ్స్ ఉండట్లేదు. సో కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ బిజినెసెస్ చూసుకుంటున్నారు, కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది సివిల్స్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతారు. అండ్ ఇంకొంతమందికి ఏం చేయాలో తెలియనప్పుడు ఏదైనా చేద్దాం అనుకునేటప్పుడు అందరికి ఆ ప్యాషన్ మీద ఏదో మనీ సంపాదించాలని దీంతో వస్తారు. బట్ ఐ థింక్ యుఎస్ ఇస్ నాట్ అ ప్లేస్ దట్ యూ వాంట్ టు ఎర్న్ మనీ. యూ నీడ్ టు హ్యావ్ ఎ స్కిల్, దెన్ యూ కెన్ ఎర్న్ మనీ. సో బేసిక్గా ఇది అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చేయడం వల్ల చాట్ జీపీటీ అండ్ గూగుల్ బార్డ్ అండ్ ఏఐ ఇట్స్ కంప్లీట్లీ రెవల్యూషనైజింగ్ ఎవ్రీథింగ్. సో ఆ రెవల్యూషన్ కారణం ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. నాట్ ఓన్లీ లైక్ అన్ని సెక్టర్స్లో తగ్గదు, కొన్ని సెక్టర్స్లో తగ్గుతుంది. బట్ పీపుల్ చేసే విధానాలు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చేసాయి యూఎస్లో ఇప్పుడు మొత్తం కల్చర్ అంతా. సో దే ఆర్ కీపింగ్ సమ్ సపోర్ట్, లైక్ he will be the direct person, but there will be a replica who is doing their work. So you are not the person who is doing the work. So ఈ పాయింట్ వల్ల నీకు వర్క్ వచ్చినా వర్క్ రాకపోయినా స్టూడెంట్స్ వచ్చేసి మాస్టర్స్ జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన తర్వాత పార్ట్ టైం జాయిన్ అవుతున్నారు, పార్ట్ టైమ్స్ చేస్తారు, పార్ట్ టైమ్స్ చేయించి మనీ సంపాదిస్తారు. సో ఈ మనీ అంతా మళ్ళీ వాళ్ళ లోన్స్ కట్టుకోవడానికి, కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి చేసి తర్వాత కన్సల్టెన్సీస్లో జాయిన్ అవ్వడం. ఆ కన్సల్టెన్సీస్లో కూడా జాయిన్ అయిన తర్వాత దెర్ విల్ బి సమ్వన్ రెప్లికా టు హిమ్ హూ వర్క్స్ ఫర్ యూ. సో విల్ గెట్ ఎ లిమిటెడ్ ఫిక్స్డ్ బడ్జెట్ ఆఫ్ అమౌంట్ ఫర్ ఎవ్రీ ఇయర్, బట్ యూ విల్ నాట్ గెటింగ్ ద కంప్లీట్ salary what you are thinking. So it's completely depends. Like even we both are there in the United States. We both are in United States, what people think. But the thing is, if I have skill, I'll work on my own and I'll get the salary of very high salary. And you'll get a salary of high salary, but some amount of salary will go to the consultancies and the replica who is doing your job. Yeah, the person who is doing your job will get your salary. You will just get your salary like normal basis. So it depends how your skill is. Like I don't say like అందరిలాగా నేను చెప్పను చదువుకుంటే వస్తుంది లేకపోతే ఇవి చేస్తే వస్తుంది అవి చేస్తే వస్తుంది అని చెప్పను. బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ skill matters. If you have skill, you can do wonders. Like everything depends on that. సో ఇప్పుడు నువ్వు చేసే యూట్యూబ్ నేను చేయలేను, ఇప్పుడు నువ్వు చేసే వ్లాగ్స్ నేను చేయలేను, నువ్వు జనాలకు దగ్గర అయినట్టుగా నేను దగ్గర అవ్వలేను. బట్ అలాగని చెప్పి నువ్వు యూఎస్ రావాలన్నా అవుతుంది. సో దెర్ విల్ బి పర్టికులర్ స్కిల్స్ దట్ పర్సన్ హ్యావ్. డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ అన్నమాట. మనం ఈ పని మీద ఇంట్రెస్ట్ పెడితే మనం అది పక్కాగా సక్సెస్ఫుల్ చేయగలం. దట్స్ రైట్. సో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో అలానే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అజయ్ డేవిడ్సన్ ఛానల్. So hope that you all subscribe after this wonderful podcast and funny podcast. So ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అసలు మనం అమెరికాలో మంచి కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎవరైనా సజెషన్ ఇస్తారా లేకపోతే కన్సల్టెన్సీస్ వాటికి కూడా ఉంటాయా? అసలు ఏం చేయాలి? మనం ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు, దానికోసం ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి యుఎస్ఏ వీసా వచ్చిన తర్వాత కాలేజ్ సెలెక్ట్ చేయాలా లేకపోతే వీసా రాకముందే సెలెక్ట్ చేయాలి? సో ఈ ప్రాసెస్కి ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు అసలు ఏం చదవాలనుకుంటున్నారో అది ఫిక్స్ అవ్వాలి. లైక్ ఫర్ మీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇస్ బిన్ మై కెరీర్ గోల్. బికాస్ నేను మళ్ళీ రేపు నా స్కిల్స్ నేర్చుకొని నేను కొద్ది రోజులు జాబ్ చేసి అండ్ ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మన బిజినెస్ని మనకున్న బిజినెసెస్ని డెవలపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ డెవలప్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి వెళ్ళాను. సో మిగతా వాళ్ళు చాలా కంప్యూటర్ సైన్స్ అని ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మెకానికల్ ఎవ్రీథింగ్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను ప్రొడక్షన్ ప్లానింగ్ కంట్రోల్లోకి వెళ్తుంది సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక పార్ట్. సో అదొక ప్లస్ పాయింట్ అయింది నేను మెకానికల్ తీయడం. సో నాకు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ దాంట్లోకి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే కాలేజ్ సెలక్షన్స్, ఓకే ఇప్పుడు కాలేజ్ సెలక్షన్ మ్యాటర్స్కి వస్తే దెర్ విల్ బి కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో చాలామంది కన్సల్టెన్సీస్ ద్వారానే వెళ్తారు. నేనైతే ఇప్పటివరకు కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళలేదు. ఐ వాజ్ అ పర్సన్ ఇంట్లోనే కూర్చొని నా ల్యాప్టాప్లో నేను వెబ్ సర్ఫ్ చేశాను, చాలా తెలుసుకున్నాను, మెయిల్స్ పెట్టాను, కనుక్కున్నాను. రీసెర్చ్. సో ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ సెలెక్టింగ్ ద కాలేజెస్. సో డిపెండ్స్ అపాన్ group which you are selecting. Like I can say only one thing. QS World is a good site which is a good college or which is not a good college for your own group. Like ఇప్పుడు నాకు సప్లై చైన్కి
నాకు టాప్ కాలేజెస్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వాళ్ళ టాప్ కాలేజెస్ ఉంటాయి, ట్రిపుల్ ఈ వాళ్ళకి వాళ్ళ టాప్ కాలేజెస్ ఉంటాయి. సో అదర్ దాన్ ఐవీ లీగ్ ఇస్ లైక్ టాప్ 20 కాలేజెస్ ఇన్ ద హోల్ వరల్డ్ అండ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ యాజ్ వెల్. సో ఆ 20 కాలేజెస్ అనేది పెద్ద పెద్ద ప్రొఫైల్స్ వాళ్ళకి అవుతుంది. సమ్టైమ్స్ దే నీడ్ టు హ్యావ్ సమ్ రీసెర్చ్ పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్ టు అప్లై అండ్ టు గెట్ ఎ సీట్ ఇన్ దట్. సో రిమైనింగ్ కాలేజెస్లో కూడా టాప్ కాలేజెస్లో నీకు సీట్ కావాలనుకుంటే దాని ప్రొసీజర్స్, ఎలిజిబిలిటీ, ర్యాంకింగ్స్ అన్నీ ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ గో టు QS వరల్డ్ ర్యాంకింగ్ విచ్ వీ విల్ మెన్షన్ ఇన్ ద కామెంట్ డిస్క్రిప్షన్ సెక్షన్. సో నేను పెడతాను. సో దాంట్లో షేర్ చేస్తాడు, నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీకు అమెరికాలో ఏదైనా మంచి కాలేజెస్, కన్సల్టెన్సీస్ అనేది ఉండవు. బేసిక్గా ఇక్కడ కన్సల్టెన్సీస్ ఏంటంటే అక్కడ కాలేజెస్తో టైఅప్ అయ్యి వాళ్ళకి పంపిస్తారు ఇక్కడ మనల్ని మోటివేట్ చేసి, మార్కెటింగ్ చేసి. సో యా, పీపుల్ ఆర్ లైక్ స్కేప్ గోట్స్ జస్ట్ ఫాలోయింగ్ ద వర్డ్స్ ఆఫ్ కన్సల్టెన్సీస్. బట్ నన్ను అడిగితే ఓన్ రీసెర్చ్ చేసుకొని నీకు నచ్చిన కాలేజ్కి నువ్వు అప్లై చేసుకోవచ్చు. నేనైతే అలాగే అప్లై చేసుకొని అలాగే మెయిల్స్ అండ్ ఫర్దర్ కాంటాక్ట్ అయ్యాను కాలేజ్తో, వాళ్ళతో అప్లికేషన్ ఫీస్ అన్ని ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అలాగే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆఫ్టర్ వీసా ఇంటర్వ్యూ మ్యాటర్స్. లైక్ whenever you are selecting a top college, your visa acceptances will be high. Whenever you are selecting that's a big point. And whenever you are selecting a low grade college, like అందరూ వెళ్తున్నారు నేనే వెళ్ళిపోవాలనుకునే కాలేజ్ సెలెక్ట్ చేసుకునే కొద్దీ నీ వీసా ఛాన్సెస్ తగ్గుతాయి. ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా, కజిన్స్ వెళ్తున్నారు కదా, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని అయితే మీరు ఆలోచన, దట్స్ ఎ రాంగ్ పాయింట్. దట్స్ ఎ రాంగ్ పాయింట్. మీరు ఏది మంచి కాలేజ్ అసలు మీరు ఫ్రెండ్స్ కోసం ఆలోచించండి. మీరు యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏదో వ్లాగ్స్ లో చూసినట్టు అవన్నీ తిరగడానికి ఉండవు, ఎంజాయ్మెంట్ ఏం ఉండదు. మీ కెరియర్ గ్రోత్ డెవలప్మెంట్ కోసం ఏ కాలేజ్ బెటర్ అది మీరు చూసుకోండి. అంతేగాని మా ఫ్రెండ్ ఇక్కడ ఆ హోప్స్ అన్ని ఎలా ఉంటాయంటే నీ ఇన్కమ్ ఏదో లక్షల్లో వస్తున్నట్టు ఉంటుంది. అది రియాలిటీ కాదు, అది రియాలిటీయా? అయితే నీకు లక్షల్లో వస్తుంది అనమాట. సో అది అదనమాట. అంటే సో ఈ పాయింట్ మీరు బాగా గుర్తించాలి. సో వాట్ యు థింక్? యుఎస్ అనేది మీరు ఫోటోలో చూసినట్టు, వీడియోలో చూసినట్టు, వ్లాగుల్లో చూసినట్టు ఉండదు, అస్సలు ఉండదు. లైక్ యుఎస్ ఒక విధంగా ప్లస్ పాయింట్, ఒక పాజిటివ్ థింగ్ ఏముందంటే కెరీర్, మనీ ఇవన్నీ పక్కన పెడితే లైఫ్ ఇట్ లెర్న్స్ యూ హౌ టు లివ్ యువర్ లైఫ్. లైక్ ఎవరు ఉండరు నీతో, అట్ లాస్ట్ కి ఎవరు ఉండరు మనతో. లైక్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్. యూ నీడ్ టు సీ ఫర్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు కేర్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు డూ థింగ్స్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. లైక్ there will be no person who can help you. అమ్మైనా, నాన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, అక్కైనా అన్ని మనమే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నప్పుడు నార్మల్గా ఇండియాలో ఉంటే మనం ఏదైనా జాబ్ కానీ లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్ కానీ లేకపోతే ఏదైనా స్టడీస్ మనం తీసుకుంటే మనకి ఫ్యామిలీలోనే ఒక 3 వ్యక్తులు హెల్ప్ చేస్తారనమాట. అదేనే కాదు, లైఫ్ లో కూడా లైక్ ఇఫ్ యూ వాంట్ ఈట్ సంథింగ్, లైక్ నీకు ఏదైనా హెల్త్ బాగాలేదు, యూ నీడ్ యువర్ మదర్స్ టచ్, యూ నీడ్ యువర్ మదర్స్ ఫుడ్ ఆర్ మదర్స్ హోమ్ ఫుడ్. అవి నీకు ఉండవు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ, బట్ యూ నీడ్ టు వేకప్, యూ నీడ్ టు డూ యువర్ థింగ్స్ అండ్ యూ నీడ్ టు గో టు ద ఆఫీస్ ఆర్ యూ నీడ్ టు గో టు ద కాలేజ్. సో థింగ్స్ విల్ బి నాట్ సింపుల్ లైక్ వ్లాగ్స్ లో చూపించినట్టు ఇలాగా చూపించినట్టు ఉండదు. సో అంతే కష్టం కూడా ఉంటుంది, కష్టం చాలా ఉంటుంది. మీ ఫుడ్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి, అమ్మ ఉండదు. అండ్ మీకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? డాడీ ఉంటారు. మీకు మీరే మోటివేషన్ చేసుకోవాలి, మీకు మీరే సంపాదించుకోవాలి. పార్ట్ టైం జాబ్స్ చేయలే, ఇట్ మే బి బేకరీ, ఇట్ మే బి క్లోత్ షాప్, ఎనీథింగ్. అక్కడ మీరు ఏదో ఒక జాబ్ చేస్తూ మీ కోర్స్ మీరు నేర్చుకొని కంప్లీట్ చేయడం. బేస్డ్ లైక్ పార్ట్ టైం అనేది మేజర్ గా ఫోకస్ చేసుకుని రావద్దు నన్ను అడిగితే. ఎందుకంటే లైక్ చిన్న కాలేజెస్ లో నీ కోర్స్ షెడ్యూల్ చాలా తక్కువ ఉంటుంది, పెద్ద కాలేజ్ లో కోర్స్ షెడ్యూల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో విన్నది ఏంటంటే అక్కడ యుఎస్ లోని మన రూమ్ రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. చాలా మంది ఏంటంటే ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ సో ఆ వచ్చిన మనీతో పాకెట్ మనీ లాగా సర్వైవ్ అవుతారు. సో అది నేను చాలా వరకు విన్నాను. సో బేసిక్ గా నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు. లైక్ నీ యూఎస్ వస్తుంది ఒక స్కిల్ నేర్చుకోవడానికి, అండ్ వాట్స్ ద పాయింట్ ఇన్ డూయింగ్ పార్ట్ టైం? లైక్ యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్ ఫర్ యూ. అంటే నీకు ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసు, నీకు ఎంత బర్డెన్ అవుతుందో మీ ఫ్యామిలీకి. లైక్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం కావచ్చు, ప్రతిదీ అవుతుంది. యూఆర్ గోయింగ్ టు అప్స్కిల్ యువర్ స్కిల్ కదా, యూఆర్ గోయింగ్ టు లెర్న్ యువర్ స్కిల్ కదా.
దెన్ వై అబౌట్ పార్ట్ టైమ్స్? లైక్ పీపుల్ నీకు వ్లాగ్స్ లో చూపించినట్టు పార్ట్ టైమ్స్ చేసుకుని తర్వాత కూడా వాళ్ళు వ్లాగ్సే చూపిస్తారు. లైక్ దేర్ లైఫ్ విల్ బి ఇన్ వ్లాగ్స్. లైక్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూర్ earning money. It needs to be like you need to gain the skill, then after the skill gains you the money that you want. So that's my point. Like ఇంకొకటి ఏంటంటే US లో ఒరిజినల్ గా పర్మిషన్ అనేది కాలేజ్ లో పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద కాలేజ్, విత్ ఇన్ ద యూనివర్సిటీ. దట్స్ ఓన్లీ 20 hours అండ్ US లిమిట్ అది. ఒక స్టూడెంట్ కి 20 hours ఇస్తారు. ఆ 20 hours వీక్లీ 20 hours అనమాట. సో మంత్లీ 80 hours. సో ఆన్ అండ్ యావరేజ్ గా నాకు తెలిసిన శాలరీస్ అయితే $9 to $10 ఉంటుంది. సో అదే చెప్తున్నా, బేసిక్ గా పీపుల్ థింక్ చేసేది నేను చెప్తున్నా ఒరిజినల్ థింక్. అంటే అందరూ అంటే ఇప్పుడు లోన్స్ విషయానికి వస్తే ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తారు కారణం లేదు, లోన్స్ కోసం కాదంటే చాలా మంది కొంతమంది లోన్స్ తీసుకోవడానికి భయపడతారు. వాళ్ళు ఏంటంటే అంటే లిమిటెడ్ గా లోన్ తీసుకొని మిగతాది మనమే ఎర్నింగ్ చేసుకుందాం అనుకుంటారు. దట్స్ ఎ రాంగ్ థింగ్. లైక్ అది నీకు బర్డెన్ అయితే నువ్వు ఎక్కడ చదవగలవు? లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ కర్మ ఇస్ ఎ బూమరాంగ్. లైక్ నువ్వేం చేస్తావు అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఆ టైంలో చదవకపోతే ఆ టైంలో నువ్వు పార్ట్ టైం మీద పెడితే యూ కాంట్ గెయిన్ యువర్ స్కిల్, యూ కాంట్ అప్ స్కిల్ యువర్ స్కిల్ కదా, యూ కాంట్ కాన్సన్ట్రేట్. లైక్ when it comes to the job you need to search for your job. There will be no campus placements, there will be nothing. US is a place like you need to explore things and you need to learn things. It's like hurry. Yeah, చాలా హరీ ఉంటది. సో ఓపెన్ గా చెప్తున్నాను అంటే నా సజెషన్ అని కాదు, మనోడు ఏం చెప్తున్నాడు అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. అంటే కొంతమంది డబ్బులు అంటే మనీ టైట్ అవడం వల్ల వాళ్ళ సొంతంగా ఎర్న్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. కానీ కొంతమందికి మేబీ సిచ్యువేషన్స్ వల్ల అలా చేస్తారు, కానీ అది రాంగ్ థింగ్. యాక్చువల్గా ఏంటంటే మీరు ఒక కోర్స్ మీద వచ్చేటప్పుడు దాని మీద మీరు ఫుల్ టైం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా మీరు గెయిన్ చేయొచ్చు, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అని మనోడు థాట్ అన్నమాట. చేయొచ్చు పార్ట్ టైం, లైక్ on campus part time, like the legal part time which America allows you, United States allows you, you can do it. Yeah, that's right. కొన్నిసార్లు నీ బ్లాగ్ చూసి ఇప్పుడు నన్ను అడుగుతారు అందరూ, మా క్యాంపస్ లో అందరూ ఇండియన్స్ అయిపోయారు, వాళ్ళే జాబ్స్ వచ్చాయి, మరి నాకు జాబ్ ఎలాగా అని. నువ్వు చేయొచ్చు, పార్ట్ టైం చెయ్యు, నేను చెయ్యొద్దు అనట్లేదు. పార్ట్ టైం అవుట్ సైడ్ చెయ్యి, హాలిడేస్ లో పార్ట్ టైం చెయ్యు, యూర్ లైక్ బయట కూడా చెయ్యు ఒకసారి. యా, వీకెండ్స్ లో చెయ్యు, లేకపోతే నీకు ఐ మీన్ కాలేజ్ లో పార్ట్ టైం రాకపోతే బయట చెయ్యు. బట్ దెర్ నీడ్స్ టు బి ఏ లిమిట్. ఈ పార్ట్ టైం వరకు వచ్చేస్తే నేను చెప్తున్నాను ఏంటంటే అప్పుడప్పుడు ఆన్ క్యాంపస్ లో జాబ్స్ దొరకవు, లైక్ దెర్ విల్ బి మోర్ ఇండియన్స్. అప్పుడు నువ్వు పార్ట్ టైం కోసం అది లైక్ యుల్ ఫీల్ స్ట్రగుల్స్ అబౌట్ పార్ట్ టైం. లైక్ అప్పుడు నువ్వు చేయొచ్చు పార్ట్ టైం బయట, బట్ దెర్ నీడ్స్ టు బి ఏ లిమిట్ ఫర్ ఎవ్రీ పార్ట్ టైం కదా. లైక్ యూ కాంట్ డూ. కొన్నిసార్లు క్లాసులు మానేసి కూడా చేస్తారు మన వాళ్ళు. సో కొన్నిసార్లు కాదు, చాలా మంది చేస్తుంది అది. సో కొంతమంది కాలేజ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, కొంతమంది కాలేజ్ ఎలా అవుతుందో కూడా తెలియదు. దెర్ ఆర్ సమ్ కాలేజెస్ లైక్ దట్. లైక్ దాని తర్వాత కన్సల్టెన్సీకి వెళ్దాం అనుకుంటారు. లైక్ కన్సల్టెన్సీలోకి దూరిన తర్వాత నీ బదులు ఇంకొకరు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ యూ విల్ బీ లైక్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ ఏదో కొంచెం 10% వర్క్, 90% అంతా ఇండియాలో ఒక పర్సన్ నువ్వు రిక్రూట్ చేసుకొని నీ వర్క్ తనతో చేయించుకొని తనకి శాలరీ ఎంతో కొంత ఇచ్చి చేయించడం, ఇవన్నీ చేస్తారు. సో అది ఆ సిచ్యువేషన్ నువ్వు ఎందుకు తెచ్చుకోవడం? జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ ఆన్ 2 years కదా. లైక్ నీకు మనకు అంత కాన్సన్ట్రేషన్ లేకే 4 years గ్రాడ్యుయేషన్లో నీకు ఉన్న కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టచ్చు కదా. 2 years అయిపోయింది, లైఫ్ సెట్ అయిపోతుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు మనీ ప్రాబ్లం అంటే మనీ కోసం ఆలోచించండి. ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంటే మనీ లేకపోతే రావద్దు. లైక్ వాట్ ఐ ప్రిఫర్ ఇస్ మనీ లేకపోతే రావద్దు. ఇండియాలో అనుకొని ఖాళీగా ఉన్న ఏదో చేయాలనిపిస్తుంది, బట్ యుఎస్ ఇస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. ఆర్ ఫారెన్ అనేది మంచి ఆప్షన్ కాదు. నౌ రెసిషన్ ఇస్ గోయింగ్ ఆన్. లైక్ ఎవ్రీ 10 years ఒక రెసిషన్ ఉంటుంది. 1952 నుంచి 1972 అండ్ 1971. ఐఎమ్ రాంగ్ విత్ అదే రెసిషన్ వల్ల చాలా మంది జాబ్స్ పోతున్నాయి. సో అలాంటి రెసిషన్స్ 1952 నుంచి ప్రతిసారి 10 years కి, సారీ 1952 1972 1982. సో అలాగే 2008 ఇస్ ద బిగ్గెస్ట్ రెసిషన్. నేను కూడా చూసాను చాలా వీడియోస్ లోని, న్యూస్ లో కూడా విన్నాను. అసలు ఎంప్లాయ్మెంట్ చాలా లేదు. సో 2008-2009 రెసిషన్ అనేది చాలా పెద్ద రెసిషన్. దాని తర్వాత దానికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇప్పుడు వస్తున్న రెసిషన్ 3 years నుంచి. అండ్ అమెజాన్, ఎవ్రీథింగ్, గూగుల్, యాపిల్, ఎవ్రీథింగ్ ఇస్ కటింగ్ ఆఫ్ ద జాబ్స్. దే డోంట్ వాంట్ కీప్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అంటే లిమిటెడ్ అనుకోవట్లేదు. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ద బ్యాంక్, కార్పొరేట్ లోన్స్, ఇంట్రెస్ట్ కానీ పెరిగిపోవడం కానీ, అప్పులు పెరిగిపోవడం కానీ, లైక్ there are many factors that affects employment కదా. చాలా రీజన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ అబౌట్ ద లోన్స్, there will be some political pressures, there will be some economic pressures, there will be some AI, the emerging AI revolution. అది మాత్రం వదలలేదు ఎక్కడ. క్రియేట్ చేసిన ఒక పర్సన్
కట్ చేస్తుంది ఒక పర్సన్, ఎవ్రీథింగ్ ఒక మనిషి. సో మనిషికే శత్రువు అవుతున్నాడు. సో దట్స్ ద పాయింట్. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, యూఎస్ రావాలనుకుంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ zeal in you that you want to gain some skill. నేను ఎందుకు చెప్తానంటే మీ అందరికీ నవ్వులాగా ఉంటుంది, భయ్యా నువ్వు వెళ్ళి సంపాదిస్తున్నావు నీకేం పోయింది, లేకపోతే నువ్వు సంపాదిస్తావు ఫ్యూచర్ అనిపిస్తుంది. జాబ్ సర్చ్ నుంచి, తినే రూమ్ ఎత్తుక్కోవడం నుంచి, రూమ్ లో ఉండడం నుంచి, కాలేజ్కి వెళ్ళడం నుంచి, జాబ్ సర్చ్ వరకు ప్రతిదీ ఒక యుగం దాటినట్టు ఉంటుంది. ద థింగ్ ఈస్, రండి యుఎస్ రండి. యూ నీడ్ టు కమ్ టు యుఎస్ ఫర్ అచీవింగ్ యువర్ గోల్స్. లైక్ ఒక మీకు ఏదైనా ఒక మాస్టర్స్ చేయాలంటే మంచి కాలేజ్ ఎంచుకొని రండి. డోంట్ సెలెక్ట్ ద కాలేజెస్ ఫ్రమ్ ద కన్సల్టెన్సీస్. నన్ను అడిగితే కన్సల్టెన్సీస్ లో మీరు వెళ్ళినా జస్ట్ ఆస్క్ దెమ్ టు సెలెక్ట్ ఏ గుడ్ కాలేజ్ అండ్ చెక్ దట్ కాలేజ్ ఇన్ గూగుల్, లైక్ స్పీక్ విత్ దెమ్ ఇన్ లింక్డ్ఇన్ అండ్ దెర్ ఇస్ ఐ థింక్ మెనీ ఆఫ్ దెమ్ తెలుసు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, లింక్డ్ఇన్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ జస్ట్ కాంటాక్ట్, ఏ కాలేజ్ వెళ్దాం అనుకున్నా ఆ కాలేజ్ పెట్టండి, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడండి, స్పీక్ విత్ దెమ్, హౌస్ ద కోర్స్, హౌస్ ద లైఫ్, హౌస్ ఎవ్రీథింగ్. జస్ట్ కనెక్ట్ విత్ ఎవ్రీ వన్, లైక్ హౌస్ ఎవ్రీథింగ్ అండ్ ఎలా నడుస్తుంది, నేను ఎలా చదవచ్చు, ఎంత ఫీజు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, నేను పార్ట్ టైం చేయొచ్చా కాలేజ్లో పార్ట్ టైమ్స్ ఈజీగా దొరుకుతున్నాయా, ఒకరు దొరకకపోతే బయట నేను చేసుకోవచ్చా, ఏమైనా అవైలబిలిటీస్ ఉందా, క్లైమేట్ ఎలా ఉంటది, ఇంకా సర్వైవ్ అవ్వగలమా లేదా, అన్ని అడగండి. లైక్ స్పీక్ విత్ ద లింక్డ్ఇన్ పీపుల్. సో మీరు కన్సల్టెన్సీకి వచ్చారు, అందరిలో స్కేప్ గోట్స్ లాగా నేనే వెళ్ళిపోతాను అంటే మాత్రం ప్లీజ్ రీథింక్ బిఫోర్ కమింగ్. వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఉండదు, అక్కడే ఉండాల్సి వస్తుంది. సో అమెరికా నుండి మీరు ఏదో హైదరాబాద్ లో జాబ్ చేసినంత ఈజీ కాదు, 3 months కి ఒకసారి వచ్చేస్తాము, ట్రైన్ టికెట్ తీసుకున్నంత ఈజీ కాదు. అమెరికా నుండి ఇండియాకి రావడం ఎప్పుడు పడితే అప్పుడు చాలా ఈజీ కాదు, ప్రతి 1 year కి ఒకసారి రాగలం. సో మీకు తెలిసే ఉంటది, అమెరికా నుండి ఇక్కడికి టికెట్ కాస్ట్ ఈజీగా 1.5 lakh ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని, మీరు ఇవన్నీ డెసిషన్ తీసుకొని ఆలోచిస్తేనే మంచిది. అంతేగాని వాడు ఎవడో వెళ్ళాడు కదా అని చెప్పి మీరు వెళ్ళకండి. సో నెట్వర్క్ విత్ పీపుల్, స్పీక్ విత్ ద పీపుల్ ఇన్ లింక్డ్ఇన్. లైక్ యూ వాంట్ టు కమ్ టు ఏ కాలేజ్, speak with the people, speak with the alumni, speak with the career alumni and the college people through mails and LinkedIn. కనెక్ట్ అవ్వండి, అందరితో మాట్లాడండి, నెట్వర్కింగ్ పెంచుకోండి, ఎలా ఉంటుందో కనుక్కోండి. మీ గోల్స్ కి, మీ ఆస్పిరేషన్స్ కి అన్నిటికీ మ్యాచ్ అవుతుందా లేదా, అలైన్ అవుతుందా లేదా చూసుకొని అప్పుడు రండి. నేను అది ప్రిఫర్ చేస్తాను. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో అన్ని అడిగండి, ఎందుకంటే వాళ్ళేం మిమ్మల్ని ఫ్రీగా చేయట్లేదు, ఫ్రీగా తీసుకోవట్లేదు, మీరు డబ్బులు కడుతున్నారు కాబట్టి మీరు న్యాయం చేయాలి. కన్సల్టెన్సీతో మాట్లాడండి, లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వండి, సేమ్ కాలేజ్ సేమ్ కోర్స్ ఉన్న వాళ్ళతో ఎలా అవుతుంది ఏంటి అని అడగండి, చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. యా. సో ఫైనల్లీ నా కాలేజ్ పేరు వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ పెన్సిల్వేనియా. The UPMC, called as the medical heart of United States. So my college is top 5th in complete United States for supply chain management. So that's my college. సో మనోడు నా వీడియో ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న 1415 members లోని ఇందులో కనీసం ఒక 100 members కైనా యుఎస్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ 100 మందిలో కనీసం ఒక 10 మందికైనా ఈ వీడియో యూజ్ అవుతే అది నాకు చాలా మంచిదని. ఇఫ్ దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ లైక్ సక్సెస్ అయితే అజయ్కి ఇంకో మాట ఇస్తున్నాను, నా షెడ్యూల్లో పక్కాగా నాకు తనకి పనికొచ్చిన షెడ్యూల్లో నెక్స్ట్ ఇంకొక వీడియో నేను జూమ్ కాల్ ద్వారా తనతో కనెక్ట్ అయ్యి జూమ్ లో తను అడిగిన క్వశ్చన్స్ అని నేను తనకు చెప్తాను. And I can help for you. So this is like so next this is just an introduction. Yeah, next it would be like a online podcast. So ఇంకా ఫన్ ఉంటది. ఈసారి అంత ఫన్ లేకపోవచ్చు, బట్ ఎందుకంటే రియాలిటీ చెప్తుంటే అందరికి. కానీ we tried our best to entertain you and at the same time we educated you also. We think that we educated, but people need to educate. Yeah, it's not about educate, they need to know what they are doing. Like మీరు దాన్ని ఇంకా సీరియస్ గా తీసుకుంటే 100 times యూజ్ అవుతుంది. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఆఫ్టర్ డిస్క్రిప్షన్ లో నేను ఏ సైట్ లో అయితే మీరు కాలేజ్ చెక్ చేసుకోవాలో వెరిఫై చేసుకోవాలో పెడతాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను.
if you have any other doubts, I'll just give him my mail ID to him. He can atanu adi kuda description lo pedtadu. If you have any doubts, you can just mail me. Phone kala నేను mail లోనే ఎక్కువ ఉంటాను కాబట్టి I can contact with you. ఎందుకంటే తెలిసే ఉంటది కదా మనకి మార్నింగ్ అయితే వాళ్ళకి నైట్ మెయిల్స్ అయితే నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను. సో పీపుల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐఎమ్ రెడీ టు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా తను అడగచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ మెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.